హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో ఏమైనా కామెంట్ రాయండి ఎలా ఉందనేది వీడియో అనేది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది. ఇక్కడైతే పొద్దున్నే ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. పిల్లల కోసం అనేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను. నా డే ఈ విధంగా స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ వన్ మోర్ రొటీన్ వ్లాగ్ అనేది. ఇక్కడ మార్నింగ్ అయితే పిల్లలకైతే ఇడ్లీ పెడుతున్నాను స్కూల్కి, అలాగే బ్రేక్ఫాస్ట్కి అనేసి. ఇంకా ఇడ్లీ ఈ విధంగా పెట్టడం అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే అయిపోయింది. మీరైతే రవ్వ ఇడ్లీ చేస్తారా, దోశ పిండి ఇడ్లీ చేస్తారని కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా రవ్వ ఇడ్లీ చేసుకుంటాము. రవ్వ ఇడ్లీ అనేసరికల్లా నాకు ఇడ్లీ స్టోరీ ఒకటి గుర్తొచ్చింది. మాకు పెళ్ళైన కొత్తలో నేను ఇడ్లీ రుబ్బు అనేది అప్పుడే రుబ్బేసి వేసేదాన్ని అనమాట. అది కూడా మిక్సీలో వేసేదాన్ని. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నూక అనేది వేసాను మిక్సీలో వేసేసి. గట్టిగా వచ్చేవి ఇడ్లీలు అయితే మాత్రం గన్ను. అలా కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత తెలిసింది ఇడ్లీ రుబ్బు అనేది ముందు రోజు ఆడితే నైట్ అంతా పుల్లబెడితే అప్పుడు ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందని తెలిసింది. అప్పటి నుంచి అయితే ఈ విధంగా చేయడం అయితే మొదలుపెట్టాను అనమాట. తర్వాత గ్రైండర్ అయితే ఇంటికాడ నుంచి తెచ్చేసుకున్నాము. అప్పటి నుంచి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చేవి, లేదంటే చాలా గట్టిగా ఉండేవి ఇడ్లీలు అయితే మాత్రంగా. ఇక్కడైతే పిల్లలకైతే స్పోర్ట్స్ డే అనమాట. అందుకే పిల్లలు సివిల్ డ్రెస్ అంటే వాళ్ళ హౌస్ కలర్ వేసుకొని వెళ్తున్నారు స్కూల్కి అయితే. ఇంకా నేను వెళ్ళి దింపుతున్నాను అనమాట స్కూల్లో. మార్నింగ్ 7:30 అయ్యేసరికల్లా. ఇక్కడ తర్వాత అయితే మరి వీడియో షూట్ చేయడం అవ్వలేదు. మధ్యాహ్నం లంచ్ అయితే 11 o'clock స్టార్ట్ చేశాను అనమాట వంట చేయడం అనేది. ఇక్కడైతే అన్నం వండేసాను, అలాగే చారు కూడా పెట్టేశాను. చారు మరిగిన తర్వాత పొయ్యి అయితే ఆపేసాను అనమాట. అందుకే ఒకసారి వేడి చేశాను అనుకోండి, కొద్దిగా పోపు వేసినప్పుడు కొద్దిగా బాగుంటుంది అనేసి మళ్ళీ వేడి చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ ఏమి వేయం కాబట్టి పోపు అనేది సింపుల్గా పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి అయితే ఇక్కడ పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా రసం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నైట్ వండిన కాలీఫ్లవర్ కర్రీ ఉంది. కానీ పిల్లలు దాంతో మళ్ళీ తినరు కాబట్టి వాళ్ళ గురించి అనేసి ఏమైనా కూర చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే పిల్లల కోసం అనేసి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే పెడుతున్నాను. ఇంకా తొక్క తీసి అయితే, మీలో ఎంతమందికి క్యారెట్ బీట్రూట్ అంటే ఇష్టమో చెప్పండి. నేను క్యారెట్ కూర అంటే కొద్దిగైనా తింటానేమో, కానీ బీట్రూట్ కూర అంటే నాకు అస్సలు ఎందుకో తినబుద్దయ్యదు. అది ముక్కలుగా చేసిన తినబుద్దయ్యదు, ఇలాగా గీసి వండినా సరే నాకు తినబుద్దయ్యదు ఎందుకో. కానీ దాని స్మెల్ చూస్తే నాకు వామిటింగ్ వచ్చినట్లా ఉండేది. కానీ నేను ప్రెగ్నెంట్ టైంలో ఉండేటప్పుడు రోజుకి 2 గ్లాసులు బీట్రూట్ జ్యూస్ అనేది తాగేదాన్ని. ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉందని చెప్తే డాక్టర్లు, అప్పుడైతే మాత్రంగా పక్కాగా మా అమ్మగారు అయితే ఇచ్చేవారు అనమాట. ఇంకా అది తాగడం కక్కడం అయితే బీట్రూట్ జ్యూస్ కక్కేసినా పర్లేదు. పెద్ద గ్లాస్ ఉండేది, ఆ గ్లాసుకి రోజు 2 పూట్ల, మధ్యాహ్నం 4:30కి, సాయంత్రం మార్నింగ్ 10 గంటలకి అనమాట. ఈ విధంగా 9 పాయింట్లు ఉంది అనేసరికల్లా చాలు స్టార్ట్ చేసాము. వారం తాగేసరికల్లా 11 పాయింట్లకైతే వెళ్ళిందనమాట. ఇంకా ఇక్కడైతే పిల్లల కోసం అయితే బీట్రూట్ ఫ్రై అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా సింపుల్గా ఫ్రై అయితే చేసేస్తున్నాను. కర్రీ చాలా వేరంగా అయిపోద్ది. అదే ముక్కలు కోసి వండామనుకోండి, పిల్లలు తినడానికి చాలా చిరాకు చూపెడతారు. ఇలా అనుకోండి అన్నంలో కలుపుకొని అయితే తినేస్తారు. అందుకే ఎక్కువగా పిల్లల కోసం అయితే బీట్రూట్ క్యారెట్ కర్రీ అయితే ఈ విధంగానే వండుతాను. మా పాప అయితే బీట్రూట్ ముక్కలైనా తినేసి ఇలా పచ్చివిచ్చినా తింటుంది అనమాట. మా బాబు అయితే తినడు, అందుకనేసి ఇలాగా గీసి వండుతాను అనమాట. ఇంకా ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే మాత్రంగా వంట అయితే చేసేస్తున్నాను. మొత్తం 2 ఒకేసారి వేసుకొని ఈ విధంగా నేనైతే మొత్తం కలుపుకొని వండుతాను అనమాట. ఇంకా సాల్ట్ అందరూ నార్మల్గా ఎలా వండుతారో సేమ్ అదే ప్రాసెస్లో సింపుల్గా వండుతాను. ఎక్కువ స్పైసీ లేకుండా, అలా అయితేనే ఇష్టంగా తింటారు వాళ్ళు, అందుకోసం అనేసి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే వంట అయితే అయిపోయింది. నైట్ వండిన కాలీఫ్లవర్ కర్రీ అని కదా, అదే అక్కడ చూపెడుతున్నాను. ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ కర్రీ అవుతుంది. అలాగే కొద్దిగా అప్పడాలు అనేవి వేపాను, రసం చేశాను, అన్నం వండాను అనమాట. ఇంకా వంట అయితే అయిపోయిన తర్వాత సింక్లో గిన్నెలు కొద్దిగా ఉన్నాయన్నమాట. ఇంకా మాకు వాటర్ కూడా ఈ మధ్యన ఇంకా టైం అనేది పెట్టేశారు. ఇడ్లీ పెడితే ఎన్ని గిన్నెలు వస్తాయంటే ఇన్నెన్ని గిన్నెలు రావు. ఇడ్లీ పెడితే చాలా గిన్నెలు తోమవలసి వస్తుంది అనమాట. ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత వంట అయిపోయింది. పిల్లలకి ఇవాళ
12:40కే పిల్లల్ని తీసుకొని రావాలి, ఎందుకంటే స్పోర్ట్స్ కాబట్టి. అందుకని వాళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకొని అయితే వచ్చేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. బాబు అయితే సైకిల్ మీద వెళ్తాడు, పాప అయితే సైకిల్ వెళ్ళదు. ఒక్కో రోజు వెళ్తుంది, ఒక్కో రోజు వెళ్ళదు అనమాట. మ్యాక్సిమం నడిచి వెళ్ళడానికే ట్రై చేస్తుంది, ఎందుకో తెలీదు. తనకి స్కూటీ అంటే భయం అంటుంది, కానీ ఈరోజు బాబు కూడా సైకిల్ అయితే పెట్టుకొని వెళ్ళలేదు, అందుకని వెళ్తున్నాను. మధ్యాహ్నం ఇంకా లంచ్ అయితే చేసేయడానికి అయితే కూర్చున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకుడిపోయామన్నమాట. మళ్ళీ ఈవినింగ్ అయితే లేచాము 5 o'clockకి. లేచిన తర్వాత పిల్లలకు పాలు పెట్టాను, అలాగే నేను టీ అయితే పెట్టుకున్నాను. అప్పుడప్పుడు చలి బాగా వేస్తుంది, అందుకని అప్పుడప్పుడు టీ అయితే పెట్టుకుంటాను. ఇంకా బాక్సులు మధ్యాహ్నం తిన్నవి వండినవి అన్నీ పడేసామన్నమాట. ఇవన్నీ ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాళ్ళకైతే ముందు పాలు మెరిగిపోయేవి, ఇక్కడైతే వాళ్ళకి పాలు అయితే కలపాలి. నేనైతే ఎక్కువ హార్లిక్స్ అయితే ఓడుతాను పిల్లలకి. ఇంకా టీలో కానీ హార్లిక్స్ ఒక పావు చెంచా హార్లిక్స్ వేసామనుకోండి, టీ చాలా బాగుంటుంది తాగడానికైతే మాత్రంగా. ఇంకా టీలో కొద్దిగా హార్లిక్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాయ్ అనేది. ఇంకా పిల్లలకైతే ఇక్కడ మనసుకి 1 స్పూన్ వేసేసి ఇక్కడ పాలు అయితే కలిపిస్తానమాట. ఈవినింగ్ 1 టైము, మార్నింగ్ 1 టైము ఇస్తానమాట. ఈ విధంగా పాలు అయితే హార్లిక్స్తో ఇస్తాను. మేము చిన్నప్పుడు అయితే మాత్రంగా హార్లిక్స్ ఇంట్లో ఉంటే పాల్లో కంట చేతిలో వేసుకొని గిన్నెలో వేసుకొని తినేవారిని. సేమ్ అదే హ్యాబిట్ మా పిల్లలకు కూడా వచ్చింది. మీలో ఎంతమంది అలా తింటారో కామెంట్ చేయండి, మీ ఇంట్లో పిల్లలు ఎలా తింటారో అనేది. ఇక్కడ మా బాబాయ్ అయితే మాత్రంగా రోజుకి కొద్దిగైనా వాడి నోట్లో వేయకపోతే మాత్రంగా ఒప్పుకోడనమాట. పక్కాగా కొద్దిగైనా వేసుకొని తింటాడు, ఆడికి అది అలవాటు అయిపోయింది. లేదంటే ఏడుస్తాడనమాట పాలు తాగననేసి. ఇంకెక్కడ నా టీ కూడా మరిగిపోయిందనమాట. అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాను చెప్పాను కదా, ఈ విధంగా చిన్న గ్లాస్కి అయితే టీ పెట్టుకున్నాను అనమాట. టీ కూడా వడకట్టేసుకొని ఇంకెక్కడైతే టీ అయితే తాగిస్తున్నాను. ఇంకా టీ అంతా అయిపోయిన తర్వాత మరి వీడియో అయితే షూట్ చేయలేదు. నైట్ అయితే వంట అయితే మధ్యాహ్నం వండిన కర్రీ కొద్దిగా అలాగా బంగాళదుంప శనగపప్పు కూరనైతే వండాను అనమాట. ఇంకా ఇది నైట్ టైం వండితే మార్నింగ్కి అయితే మిగిలిపోతుంది. ఇంకా అదే కూరతోనైతే డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. ఇప్పుడే వండాను కదా, ఎంతో కొంత మిగిలిపోయిందనమాట. ఇంకా నైట్ 9:30 అవుతుంది. మార్నింగ్ పిల్లలకు స్కూల్ ఉందనేసి వేరంగా లెగాలనేసి లైట్లు అయితే ఆపేసి ఇంకా బెడ్రూమ్కి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను పిల్లల్ని. ఇంకైతే మాత్రంగా కిచెన్ అయితే చూడండి ఇలా ఉందన్నమాట. సింక్లో గిన్నెలన్నీ పడేసి అక్కడక్కడ సర్దేశాను. మార్నింగ్ కానీ పలుకులు కూడా వేపేశాను, కొద్దిగా చల్లగా ఉంటుంది కదా, కొద్దిగా లేటుగా లేచినా పర్వాలేదు అనేసి. ఇంకా పాపకైతే ఇంకా సిరప్స్ అయితే వేయాలి, 2 టానిక్లు వేయాలి, అలాగే 2 ట్యాబ్లెట్లు వేయాలన్నమాట. ముందైతే దగ్గు సిరప్ వేసేసి ట్యాబ్లెట్లు వాటర్లో కలిపేసి ఉంచుతాను, ట్యాబ్లెట్ వేయిస్తాను అందుకోసమే అనేసి. ఈ విధంగా అయితే ట్యాబ్లెట్లు అయితే వాటర్లో కలిపేసి వేస్తాను. యాంటీబయాటిక్ కదా, మంచిగా వాసన అయితే రాదు, ఆ వాసన పీరుస్తుంది అనమాట. ఇంకా మన వీడియోని ఇంతటితో క్లోజ్ అయితే చేసేస్తున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.